హాయ్ హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియోలకి. ప్లీజ్ 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 మీ కామెంట్ని కూడా నేను అంగీకరిస్తాను. ఒక తప్పు చేశారు అన్నట్టు కూడా చెప్పండి, పర్వాలేదు. మీరు ఇలాంటి వీడియోలు చేయండి అని కూడా చెప్పండి. నాకు ఇలాంటి రీడింగ్ కావాలక్క అంటే నేను తప్పకుండా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను రోజు మీకు టారో నుంచి రోజుకి మంచి గైడెన్స్ ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. మంచివి ఇస్తాను కూడా. ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి 14 వస్తుంది కదా. ఫిబ్రవరి 14వ తేదీన ఎవరైతే ఈ వ్యూవర్స్ నా వీడియో చూస్తున్నారో ఈ వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పార్ట్నర్స్ ఫిబ్రవరి 14న కలుస్తారా అనేది నేను తీశాను. లాంగ్ డిస్టెన్స్లో కొందరు ఉంటారు, కలుసుకోగలిగే ఇది ఉన్నా కలుసుకోలేరు. అలాంటి వాళ్ళ చూడవచ్చు ఈ వీడియో. ప్లీజ్ ఫిబ్రవరి 14 రోజున మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుస్తారా? ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకనమాట. ప్లీజ్ వ్యూవర్స్, మీకు ఇక్కడ 3 పైల్స్ అనేవి నేను పెట్టాను. ఫస్ట్ పైల్కి పెన్ను పెట్టాను, 2 పైల్కి రుద్రాక్ష పెట్టాను, 3 పైల్కి ఓం చామ్ అనేది పెట్టాను. మీకు ఏది పిక్ చేసుకోవాలనిపిస్తే అది పిక్ చేసుకోండి. సరే, నేను మీకు టైం ఇస్తున్నాను, చిటికేస్తున్నాను. ప్లీజ్ మీరు పైల్ 1 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పెన్నుని సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోండి. రుద్రాక్షనైనా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఓం చామ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఓం చామ్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ ఫస్ట్ పెన్నుని ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ పైల్ అండి ఇది. చూద్దాం. ఫిబ్రవరి 14 రోజున ఎవరైతే నా వీడియో చూస్తున్నారో, వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ ఫిబ్రవరి 14 తేదీన కలుస్తారా? మా కింద లవ్ మెసేజ్లు కూడా పెట్టానండి, ఛానల్ మెసేజెస్, అవి కూడా వినండి. మీ పార్ట్నర్స్ ఏం చెప్తున్నారు. ది స్టార్ సక్సెస్ కార్డ్ అండి. కలవాలని చూస్తున్నారండి. అతనికి స్ట్రాంగ్గా కలవాలని అయితే ఆ రోజు ఉందండి. క్లెయిమ్ చేసుకోండి ఈ వీడియో. తప్పకుండా వాళ్ళు కలవాలనే ఆలోచిస్తున్నారు. వాళ్ళ కాన్షియస్ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో మీకు కలవాలనే ఉందండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని ఫిబ్రవరి 14 తేదీన అయితే కలుస్తారండి. ఓకేనండి. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఇస్తున్న లవ్ మెసేజెస్ చూసేద్దాం. ఐ వాంట్ టు మేక్ లవ్ విత్ యూ. నేను నీ ప్రేమలో చాలా మునిగి తేలుతున్నాను అని అంటున్నారండి. ఐ మేడ్ మెనీ మిస్టేక్స్. నాకు తెలుసు నేను మిస్టేక్ చేశాను అని అంటున్నారు. మరి చూడండి, మరి మీ మనసులో ఉన్న పార్ట్నర్ ఏమైనా మిస్టేక్ చేశారేమో. నాకు తెలుసు నేను మిస్టేక్ చేశాను అనేసి అంటున్నారండి. ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్వన్ ఎల్సే. ఇది ఏందో మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళు ఎవరినో చూస్ చేసుకునే దాన్ని వాళ్ళు బాధపడుతున్నారండి. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అంటున్నారండి. ఎవరైతే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి కలవాలనే ఉందండి, కలుస్తారు కూడా తప్పకుండా. ఇప్పుడు ఎవరైతే సెకండ్ పైలు సెలెక్ట్ చేసుకున్నారో, ఈ రుద్రాక్ష షామ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి అండి ఈ వీడియో. ది హైరోఫాంట్. ఓకేనండి. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఈ వ్యూవర్స్ ఉన్నారో మీ యొక్క పార్ట్నర్స్ తప్పకుండా కలుస్తారండి. మీది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ లవ్ అని కూడా చెప్పొచ్చు. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. కలుస్తారు, మీరు తప్పకుండా కలుస్తారండి. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్ మెసేజ్ ఏమి ఇచ్చారో చూసేద్దామండి. ఐ మిస్ యూ అంటున్నారండి. ఐ మిస్ యూ అంట. డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీజ్ డే బై డే. ఇదిగో డిస్టెన్స్ అంటే మనం ఎంత దూరంలో ఉన్నా ఏమున్నా నీ మీద రోజుకి నా లవ్ అయితే పెరిగిపోతుంది అంటున్నారండి. ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ దట్ కమ్ టు మై మైండ్ ఈజ్ యువర్ నేమ్. ఫస్ట్ నుంచి అంటే పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు అతని మైండ్లో మీ నేమ్ తరచూ అలా అంటూనే ఉంటారంట.
సూపర్ ఉన్నాయండి. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ పైల్ ఎవరైతే ఈ ఓం చామ్ని పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. చూసేద్దాం మరి. ఫిబ్రవరి 14 తేదీన మా వ్యూవర్స్ మనసులో ఉన్న పార్ట్నర్స్ మా వ్యూవర్స్ని కలుస్తారా? జడ్జిమెంట్. ఓ నైస్. మీకైతే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి, ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా కలుస్తారండి ఆ రోజు. అన్నీ మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఓకే, మీ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ థర్డ్ పైలు ఇది పిక్ చేసుకున్నారో వాళ్ళు కూడా తప్పకుండా కలుస్తారండి. మీ పార్ట్నర్స్ మీకు ఇచ్చే లవ్ మెసేజ్ని అయితే చూద్దాం. ఐ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నేను నీకు ఇంపార్టెంట్ కాదా అంటున్నారు. ఐ విల్ ఫర్గివ్ యూ. నేను నిన్ను క్షమించాను అంటున్నారు. ఐ లవ్ యువర్ వాయిస్. ఐ ఫీల్ రిలాక్స్డ్. మీ వాయిస్ ఎప్పుడైతే వింటారో అతనికి వచ్చినంత రిలాక్స్ మరి ఎక్కడా రాదంట. ఇదేనండి నేను ఈరోజు చేసిన వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.